ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ అనుకున్నంత పని చేసింది. రాత్రికి రాత్రి ఆ కంపెనీ ఉద్యోగులను కోటీశ్వరులను చేసింది. స్విగ్గీ ఐపీఓ లిస్టింగ్ ఆ కంపెనీ ఉద్యోగులకు జాక్పాట్ తగిలేలా చేసింది. ఒక్క రోజులోనే 500 మందిపై కనకవర్షం కురిపించింది. ఇందుకు ఫుడ్ డెలివరీ సంస్థ తీసుకున్న గొప్ప నిర్ణయమే కారణమని చెప్పాలి. ఎంప్లాయీస్ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ ద్వారా తమ సంస్థలో పనిచేస్తున్న 5,000 మంది ఉద్యోగులకు ఈ ఐపీఓ ద్వారా షేర్లు కేటాయించారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు చాలా కాలం పాటు పనిచేసిన మాజీ ఉద్యోగులకు కూడా ఇందులో షేర్లు లభించాయి. తద్వారా కొందరు కోటీశ్వరులుగా మారిపోయారు. స్టాక్ మార్కెట్లో బుధవారం స్విగ్గీ షేర్లు లిస్టింగ్ అయ్యాయి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈలో 7.7% ప్రీమియంతో ₹420 వద్ద ఈ షేర్లు లిస్టింగ్ అయ్యాయి. ఈ ఐపీఓ ధరల శ్రేణి ₹371 నుంచి ₹390గా నిర్ణయించారు. అంటే ఐపీఓ గరిష్ట ధరను మించి లిస్టింగ్ అయ్యాయి. ఇక బీఎస్ఈలో 5.64% ప్రీమియంతో ₹412 వద్ద లిస్టింగ్ అయ్యాయి. ఐపీఓకు ముందే స్విగ్గీ తన 5,000 మంది ఉద్యోగులకు స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రాం ద్వారా కంపెనీ పెద్ద మొత్తంలో షేర్లు కేటాయించింది. ఈ క్రమంలో ఐపీఓ అప్పర్ ప్రైస్ బ్యాండ్ ₹390 వద్ద షేర్లు లిస్టింగ్ అయినా ఒక్కో ఉద్యోగి వద్ద ఉన్న షేర్ల సగటు విలువ ₹1.8 కోట్ల ఉంటుందని అంచనా వేశారు. ఈ క్రమంలోనే స్విగ్గీ సంస్థలో పనిచేసిన 500 మంది ఉద్యోగులు ₹1 కోటి పైగా అందుకోనున్నారు. ప్రస్తుతం కంపెనీ విలువ 12 బిలియన్లకు దగ్గరగా ఉంది. మిగిలిన అర్హులైన సిబ్బందికి ₹9,000 కోట్ల ఈఎస్ఓపి పూల్లో కొంత భాగాన్ని పంచుతారని తెలుస్తోంది. దీని ద్వారా అనేక సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన వారితో పాటు ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ప్రయోజనం పొందనున్నారు. కంపెనీ విజయాన్ని క్యాష్ చేసుకోవడానికి స్విగ్గీ తమ ఉద్యోగులకు ఐపీఓ ద్వారా అరుదైన అవకాశాన్ని అందించింది. దీంతో వేల మంది ఉద్యోగులు కోటీశ్వరుల క్లబ్లో చేరారు.